భగవద్గీత అంటే సాక్షాత్తు ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి చేసిన జీవన ఉపదేశం. ఇది కేవలం ఒక మత గ్రంథం మాత్రమే కాదు, మనిషి తన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో నేర్పించే ఒక మాన్యువల్ ఆఫ్ లైఫ్. దీని అర్థం మరియు ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. పద వివరణ. భగవత్ అంటే భగవంతుని యొక్క, గీత అంటే పాట లేదా గానం, అంటే భగవంతుడు పాడిన పాట అని అర్థం. ఇది మహాభారతంలోని భీష్మ పర్వంలో అంతర్భాగంగా ఈ భగవద్గీత ఉంటుంది. ఏముంది భగవద్గీతలో? గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో 3 ప్రధాన మార్గాల గురించి చర్చిస్తారు. ఒకటి కర్మయోగం, పనిని ఫలితాపేక్ష లేకుండా ఎలా చేయాలో నేర్పుతుంది. భక్తి యోగం, భగవంతుడిపై నమ్మకం మరియు ప్రేమను ఎలా పెంచుకోవాలో చెప్తుంది. జ్ఞానయోగం, ఆత్మ అంటే ఏమిటి, దేవుడంటే ఎవరు అని పరమార్థాన్ని వివరిస్తుంది. భగవద్గీత ఎందుకు చదవాలి? మన రోజువారీ జీవితంలో ఎదుర్కొని అనేక మానసిక సమస్యలకు గీతలో పరిష్కారాలు ఉన్నాయి. నిర్ణయం మీద అధికారం, ఏం చేయాలో తెలియనప్పుడు, కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నప్పుడు ధర్మాన్ని ఎలా ఎంచుకోవాలో నేర్పుతుంది భగవద్గీత. మనోధైర్యం, భయం ఆందోళన ఉన్నప్పుడు మనసును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలో చెప్తుంది భగవద్గీత. క్రమశిక్షణ, కోపం, లోభం, అహంకారాన్ని ఎలా అదుపు చేయాలో వివరిస్తుంది భగవద్గీత. ఒక చిన్న సారాంశంలో చెప్పాలంటే, గీత మొత్తం చదవలేని వారికి ఒక చిన్న సూత్రం: నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు, గతించిన దాని గురించి బాధపడకు, జరగబోయే దాని గురించి భయపడకు, వర్తమానంలో నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు. సరళంగా చెప్పాలంటే భగవద్గీత అంటే ఒక మనిషిని, అర్జునుడు లాంటి మనిషిని అయోమయం నుండి ఒక విజేతగా మార్చే జ్ఞానజ్యోతి. ఈ రోజు నుండి మీరు గీతను చదవటం ప్రారంభించండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. మరిన్ని గీతా శ్లోకాల కోసం, ఇంత జ్ఞానం కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాల్ని తెలియజేయండి.